దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈరోజు మనం చెప్పుకోబోయే దేవుని యొక్క వాక్యం ఏంటి? 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించవలనో అది తెలుసుకోవాలని పౌరు భక్తులు రాష్ట్రం. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, ఈ వాక్యం అర్థమైనట్టుగా నన్ను మరుగుపరిచి నాతో కూడిన మాట్లాడి లైవ్లో వింటున్న వారికి మేలు కలిగించింది. యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘాన్ని గురించి పౌరు ఏం చెప్తారంటే, జీవము గల దేవుని సంఘం. మనం ఉంటున్నది ఎవరి సంఘం? జీవము గల అన్నాడు. మీరు కూడా జీవము గల దేవుని. మన దేవుడు చచ్చిపోయాడా బ్రతికాడా? చెప్పండి. సజీవుడిగా ఉన్నాడా? బ్రతికే ఉన్నాడా? చచ్చిపోయి అలాగే అక్కడే పాతి పెట్టబడి సమాధిలో ఉన్నాడా? ప్రపంచంలో ఒకే ఒక్క సమాధి తెరవబడి అక్కడ ఎవరు లేరు. యేసు ప్రభు సమాధి ఒకటే అక్కడ సేవగా లేదు. ఆయన లేచాడు కాబట్టి సజీవుడైన వాడిని మనం కొలుస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలుగా ఆయన సంఘంగా ఉన్న మనం దేవుడిని ఘనపరచడానికి, మన దేవుడు బ్రతికే ఉన్నాడు, సజీవుడైన దేవుడు కాబట్టి ఆ సంఘంలో ఉన్న మనం ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలి. చక్కగా దేవుడి మాటలు ఈరోజు మనం నేర్చుకుందాం. అసలు దేవుణ్ణి జీవము గల దేవుడని మొదట పిలిచిన వారు ఎవరంటే, మొదటి సమయం 17:36లో దావీదు భక్తుడు దేవుణ్ణి ఎలా పరిచయం చేశారంటే లోకానికి, జీవము గల దేవుడు, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ గొలియాతు ఏ పాటివాడు అని అక్కడున్న ప్రజలతో మాట్లాడాడు. ఆ ఫిలిస్తీన్లకు ఆ ఇశ్రాయేలీయులకు యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు గాజా అంటున్నాను చూసారా, అలాంటి ప్రాంతం. అప్పుడు ఆ ఫిలిస్తీన్లు ఉండేవాడు గాజా. వాళ్ళ తాలూకు మనిషి ఒకడు, జైగాంటిక్ పర్సన్, చాలా రాక్షసుడు లాంటి బలవంతుడు ఒకటి తీసుకొచ్చారు. మనం అందరం యుద్ధం చేసి ఓడిపోవడం ఎందుకు? మా దేశం నుంచి ఒకరిని తీసుకొస్తాం, మీ దేశం నుంచి ఒకటి రండి, ఈ ఇద్దరే పోటాడుకుందాం, జన నష్టం కలగదు, ఈ ప్రాణ నష్టం కలగదు. కాబట్టి మీరు ఓడిపోతే మీరు మాకు పన్ను కట్టండి, మేము ఓడిపోతే మీకు పన్ను కడతాం, మీకు అవసరం ఏంటాలని ఒకటి ప్రవేశపెట్టాడు. ఆ సందర్భంలో ఇశ్రాయేలీయులకు రాజు సౌలు మొట్టమొదటి రాజు ఇశ్రాయేలు. వాళ్ళందరూ ఆ రాక్షసులు చూడగానే ఎవరిని ఎదరగంట పంపించలేక భయపడిపోయారు, ఎర్రరైపోయారు, భయపడిపోయారు. ఏదో చూద్దామని అన్నదమ్ముల క్షేమం. అప్పుడు దావీదు యొక్క అన్నదమ్ములు 3-4 యుద్ధంలో ఉంటున్నారు. వాళ్ళని ఎలా ఉన్నారో చూసి రమ్మని తండ్రి యెషయా దావీదుని పంపిస్తే అక్కడికి వచ్చి ఆ సామాన్ అక్కడ పెట్టి యుద్ధం ఎలా జరుగుతుందో చూద్దాం, అన్నలు ఎక్కడున్నారు చూద్దామని వచ్చాడు. వాడు ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఎవరు? గొలియాతు సూర్యుడు. ఎరా, ఇశ్రాయేల్లో రోషం గడవాడు లేడా? నాతో యుద్ధం చేయడానికి లేడా? ఇలాగా ఏదో ఇశ్రాయేల్ని చాలా అవమానకరంగా మాట్లాడుతుంటే ఆ మాటలు విని దావీదుకు రోషం వచ్చింది. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించు గొలియాతు ఏ పాటి వాడు? మనం ఎవరో జీవము గల దేవుని బిడ్డలు అని ప్రజలకు గుర్తు చేశాడు దావీదు. కాబట్టి ఆ యుద్ధంలో ఎవరు గెలిచారు? దావీదే దేవుని పట్ల గెలిచాడు. దేవుని ధిక్కరించినటువంటి గొలియాతు గురించి ఒక పాట పాడాడు. దేవుని ధిక్కరించి ముక్క చెక్కలయ్యాడు, చెక్క ముక్కలు అయిపోయాడు అన్నది. అంటే అలా లేదు కానీ శిరస్సు ఖండించాడు. దావీదు గొలియాతుని ఇదేందు కొట్టాడు? ఒడిసెల రాయితో కొట్టగా ఆడు బోర్ల పడ్డాడు. పరిగెత్తుకెళ్ళి అతని శిరస్సు ఖండించి సౌలు గారిని తీసుకొచ్చాడు. కాబట్టి జీవము గల దేవుడిని పరిచయం చేసిన లోకాన్ని మొట్టమొదటి ఎవరంటే దావీదు జీవము గల దేవుడు చెప్పాడు. రెండవది, జీవము గల దేవుడిని దూషించినటువంటి సన్హెరీబు ఏమయ్యాడు? 2వ రాజుల గ్రంథం 19:4లో జీవము గల దేవుడిని దూషించాడు. ఎవరు?
సన్హెరుకు పంపిన రక్షక అనేవాడు వచ్చి ఇస్రాయేల్ చాలా భయపెట్టాడు. ఆ రోజుల్లో భయపెడితే ఆ రాజు పరిస్థితి ఎలాగైందంటే చాలా ఘోరంగా ఆ సైన్యం ఒక్క రాత్రిలో వాళ్ళ సైన్యం 185,000 మంది అషూరు రాజు సైన్యం లేదా సిరియా రాజు సైన్యం ఒక్క రాత్రిలో చచ్చిపోయారు. తెగులు వచ్చి దేవుని దూతన దేవుడు ఒక దూతను ఇశ్రాయేలు ప్రార్థన చేయగా, జీవము గల దేవుని బిడ్డలు ప్రార్థన చేయగా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా దేవుడు ఒక్క దూతను పంపించాడు పరలోకం నుండి దేవుడు ప్రజలకు. ఆ ఒక్క దూత వచ్చి తన ఖడ్గానాలు చూపించగానే వాళ్ళందరూ శత్రు సేనంతా చచ్చిపోయారు. రాజు ఒక్కడిని మాత్రం ముట్టలేదు. ఆ దూత రాజు బ్రతికే ఉన్నాడు. ఆ రాజు ఉదయం లేచి చూసుకుంటే ఎవడో సహాయకుడు రాకలా. గ్లాసుని వేడి నీళ్ళు తెచ్చేవాడు లేడు, ముఖం పొల తెచ్చి ముఖం కడుక్కోండి అనేవాడు లేడు. ఎవరిని స్నానాన్ని నీళ్ళు పెట్టి అందరూ ఏంట్రా ఎవడు రావట్లేదని ఆశ్చర్యపోయి చూస్తే అందరూ చల్లగా బీసిపోయి చచ్చిపోయారు. దీనికి ఒంటికి ఏమవుతుందని చెప్పి లేచి ఆ గుర్రాన్ని ఓడదీసుకుని తన దేశానికి పారిపోయి తన దేవత నిస్రోక్ అనే తన దేవత గుడిలో ప్రవేశించి మొక్కుతూ, అమ్మా నీ దయ వల్ల నేను బ్రతికి బయటపడ్డాను, నా ప్రాణం రక్షించింది నీవే అని అక్కడ మొక్కుబడి చేసుకున్నాడు. ఈ లోపల అతని 2 కుమారులు అతన్ని మోకరించి సాగిలపడి మోకరించుకుంటున్నాడు, నరికేసి అడవుల్లోకి పారిపోయాడు. అతని మరణం అక్కడ విధించాడు దేవుడు. జీవము గల దేవుడితో పెట్టుకుంటే ఎలా అవుతుందో అక్కడ రాయబడింది. తర్వాత 84వ కీర్తన 2వ చరణంలో అక్కడ ఏముంటుందంటే దేవుడిని ఆరాధన చేస్తాడు దావీదు. దేవుడి గురించి ఏమంటాడు ఒక మాట చదవండి అక్కడ. యెహోవా దేవుని మందిరావరణములు చూడవలని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది. నా ప్రాణం సొమ్మసిల్లి ఎప్పుడు వెళ్తానా దేవుని మందిరం ఎప్పుడు కట్టబడతా, ఎప్పుడు వెళ్తానని ఆ సన్నిధిని వెతుక్కోవటానికి, ఆ సన్నిధి గురించి దేవుడితో సాంగత్యం చేయడానికి, దేవుడి సన్నిధిలో పాడటానికి, ఆరాధించడానికి ఆత్రపడేవాడండి ఆయన. నా ప్రాణం సొమ్మసిల్లిపోతుంది అని అంటున్నాడు. అలాంటి వాడు గొర్రెల కాపరి. ఫస్ట్ ఆయన యొక్క డ్యూటీ ఏంటమ్మా, ఆయన పనేంటి, ఆయన వృత్తి ఏంటి, తండ్రికి ఉన్న కొద్దిపాటి గొర్రెల మందను, పెద్ద మంద కాదు, వేల మంది కాదు, అట్లానే 100లో కాదు, ఏదో కొద్దిపాటి గొర్రెలు ఉంటే ఆ గొర్రెలను కాల్చుకుని వచ్చేవాడు. కానీ ఆ గొర్రెల కాపరి వల్ల దావీదు దేవుణ్ణి ఆ గొర్రెల దగ్గర ఉండి దేవుణ్ణి ఆరాధించడం వల్ల ఆయన ఏమయ్యాడు, ఇశ్రాయేలు దేశానికి 2వ రాజు అయ్యాడు. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి ప్రియమైన దేవుడు పెట్టారా. తర్వాత దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో అక్కడ రాజైన దర్యావేషు మాట్లాడుతుంటాడు. ఇశ్రాయేలు చెరలో ఉన్నారు. అక్కడ దానియేలు మీద కుట్ర జరిగి సింహాల బోన్లో వేయించాడు రాజు దర్యావేషు. ఎక్కడ వేశారమ్మా? ఎందుకు? 1 రోజుల వరకు ఎవడు ఏ దేవుడిని మొక్కకూడదు, ప్రార్థన చేయకూడదు, ఈ రాజుగానే మొక్కాలి, ఈ రాజునే పూజించాలి, ఒక శాసనం చేయించారు దుర్మార్గం. అప్పుడు దానియేలు ఈ సంగతి అంతా తెలిసి కూడా రోజుకు 3 సార్లు తానుంటున్న నివాసంలో ముమ్మారు మోకరించి చేతులు పైకెత్తి ప్రార్థన చేశాడు. అతని మీద కుట్ర చేసిన వాళ్ళు ఖజానాదారులు, మంత్రులు, ఆ దేశంలో ప్రముఖులు, సైన్యాధ్యక్షులు, ప్రధానులు అందరూ కూడా కుట్ర చేశారు. ఇలాంటి వాడు పొరుగు దేశం నుంచి వచ్చి మన దేశంలో పెద్ద పోస్టులో ఉన్నాడు, వీడిని ఎలాగైనా మనకు తలనొప్పుకున్నాడు, వీడిని వదిలించుకోవాలని వాళ్ళందరూ ప్రయత్నం చేసి పట్టుకుని తీసుకొచ్చి రాజుగారు చెప్పారు, అయ్యా 30 రోజుల వరకు ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదని చెప్పాం కదా, ఇదిగో ఈ దానియేలు అన్నవాడు ఏం చేస్తున్నాడు, ఒక దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. వీడి గురించి జరిగిందా ఈ కుట్రంతా అప్పుడు అర్థమైంది రాజుగారు. ముందే తెలిస్తే అదంతా భగ్నం చేసేవాడు. అప్పుడు దానియేలు తీసుకెళ్లి సింహాల బోన్లు వదిలేండి అన్నాడు. తప్పు స్వరంతో తీసుకెళ్లి దానియేలు సింహాల బోన్లు ఇచ్చి ఉదయాన్నే తెల్లారుతుండగానే ఏమైంది, రాజుగారు కొంతమంది ప్రముఖులు తీసుకుని సింహాల బోన్ దగ్గరికి వెళ్ళాడు. ఇలాంటి భక్తి గల వాడు చనిపోడు, వాళ్ళ దేవుడు నిజమైన దేవుడు, ఆయనే కాపాడుతాడు తనని ధైర్యంతో కొంతమందిని తీసుకుని వెళ్ళి సింహాల బోన్ దగ్గరికి వెళ్ళి, జీవము గల దేవుని సేవకుడని దానియేలు క్షేమంగా ఉన్నావా అని అడిగాడు. దేవునికి స్తోత్రం. రాజుగారు ఏమని పిలిచాడమ్మా, పారసీక దేశపు రాజు అయిన దర్యావేషు
ఎవరు పిలిచాడు? జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నువ్వు నిత్యము నీవు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించాడా వదిలేశాడా అని, రక్షించే ఉంటాడని విశ్వాసంతో సింహాల గుహ దగ్గరికి వచ్చాడు. రక్షించాడా అని పిలుస్తున్నాడు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? అయ్యా రాజుగా బతికే ఉన్నాడు ఆయన. రాజు చిరకాలము జీవించును గాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించాడు. ఇక్కడ దానియేలు కాపాడబడ్డ కారణం కూడా దానియేలు నోటి నుండి వచ్చింది ఒక మాట. ఎందుకు కాపాడాడు నన్ను? ఇంత గొప్ప పదవిలో ఉండి అక్కడ స్కాములు చేయలేదు, ఏదో దొంగతనం వేసేసుకోలేదు, మోసం చేయలేదు, రాజుగారి సొమ్ము అక్రమంగా ఎత్తుకుపోరా. నువ్వు ఏ ఆఫీసులో పనిచేసినా నేను చెప్పేది ఏంటంటే, అమ్మా ఇక్కడ కొంతమంది ఉద్యోగస్తున్నారు, నువ్వు ఏ ఆఫీసులో పనిచేస్తే ఆ ఆఫీసులో ఒక పెన్ను కానీ, రబ్బర్ కానీ, పెన్సిల్ కానీ, పేపర్ కానీ, అక్కడుండే వస్తువు టూల్స్ కానీ ఏమీ ఇంటికి తెచ్చుకోకూడదు. అక్కడ పనిచేసి అక్కడే వదిలేయాలి. మీరు ఇళ్లలో పనిచేసినా సరే, ఎక్కడ పనిచేశారు అక్కడ మళ్ళీ ఒళ్ళో వేసుకుని ఏమి తెచ్చుకోకూడదు. అంగన్వాడీలో పనిచేసేవాళ్ళు కానీ, లేకపోతే మెడికల్ ఫీల్డ్లో పనిచేసేవాళ్ళు కానీ, ఎక్కడ దేంట్లో పనిచేసే ఉద్యోగస్తులు ఎవరైనా టీచర్స్ కానీ, అక్కడ ప్రభుత్వం సంబంధించింది ఏదైనా అక్కడ పనిచేసినప్పుడు అక్కడ వదిలేసి వచ్చేయాలి. అంతేగాని జేబులు వేసుకుని మనం ఏది తీసుకోవాలి. దేవుడుకోవాలి. దానియేలు మనకి ఉదాహరణ ఏమంటాడు తెలుసండి? దానియేలు ఏమన్నాడు? నేను దేవుడి దృష్టికి నిర్దోషినిగా కనబడ్డాను కాబట్టి ఆయన నా కొరకు ఒక దూతను పంపించి సింహముల నోళ్లు మూయించాడయ్యా. హల్లెలూయా. ఇదే మనకు రుజువు. జీవము గల దేవుడిని సేవిస్తున్నాం అనుకున్న మనం ఎలా బ్రతకాలి చెప్తున్నాడు చెప్పండి? నిర్దోషులుగా బ్రతకాలి. జీవము గల దేవుడిని సేవించేవాడు. ఇవాళ దేవుని బిడ్డలు అనుకునే వాళ్ళు నిర్దోషులుగా జీవించట్లేదు కనుకనే అపాయాలకు, నష్టాలకు, అనేకమైనటువంటి వాటికి దేవుడు వదిలేశాడు. ఎందుకంటే నీ క్యారెక్టర్ బాగోలేదు కాబట్టి, నువ్వు దేవుడికి మహిమ తేవట్లేదు కాబట్టి, నీ ప్రవర్తనలో విలువ లేదు కాబట్టి, ఒక నిజమైన క్రైస్తవురాలిగా క్రైస్తవుడిగా జీవించలేదు కాబట్టి, అలాంటి వాడు దేవుడు ఏం చేస్తాడు? వదిలేస్తాడు. ఏం చేస్తాడని? నువ్వు నిజంగా కాపాడబడాలంటే నువ్వు ఎలా బ్రతకాలంటే దేవుడు జీవము గల దేవుడు బిడ్డగా ఒక నిర్దోషిగా బ్రతకాలి. నీ మాటలో దోషం ఉండకూడదు బిడ్డ, నీ యొక్క చూపులో దోషం ఉండకూడదు, నీ నడకలో, ప్రవర్తనలో, నడకలో, పడకలో, ఏ విషయంలో కూడా నీ దోషం దేవుడు చూస్తే దేవుడు ఆత్మని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. నీవు చాలా ప్రమాదంలో పడిపోతాడు. దేవుడికి స్తోత్రం. ఈ ఉదయకాలపు ఆరాధనలో మనం సేవించేది పరిశుద్ధులైన దేవుడిని, మహిమగల దేవుడిని, గొప్ప దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాం. జీవము గల దేవుడిని ఆరాధన చేస్తున్నాం. మన దేవుడు చూచే దేవుడు, మన దేవుడు వినే దేవుడు, మాట్లాడే దేవుడు, మార్పు లేని దేవుడు. అయినా ఆనాడే కాదు ఈనాడు కూడా మన దేవుడు సజీవుడిగానే ఉన్నాడు. కాబట్టి మనం ఎలా బ్రతకాలంటే నిర్దోషులుగా మనం బ్రతకాలంటే దోషము లేకుండా బ్రతకాలి. దేవుడు స్తోత్రం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, నేను కొంతమంది గురించి విన్నాను. హాస్పిటల్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళకి పెద్ద జేబు ఉంటుంది కదా వాళ్ళు వేసుకున్నాకి, ఆ అంగీలో ఆ జేబుల్లో అక్కడ ఉన్న మెడిసిన్స్ ముఖ్యమైనవి వాళ్ళ జేబులు వేసుకుని ఇంటికి తెచ్చేసుకుంటారు. మనకేం అవసరం? ఏ జబ్బులు వచ్చి నేను మనం తెచ్చుకోవాలి? మనకేం అవసరం? ఆ దేవుడికి తోడుకుంటాడు. దేవుడికి స్తోత్రం. ఎవరికి చెందవలసిన వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేది మనం అక్కడి నుంచి ఏమి మోసం తెచ్చుకోవాలి. అవి తెచ్చుకున్నట్టు మనం రోగాలను కూడా ఆహ్వానిస్తామని అర్థం. దేవుడికి స్తోత్రం. నేను అంటున్నానని ఎవరు బాధపడదు. లైవ్ లో వింటున్న వాళ్ళు కూడా అవి మనకు అవసరమా? అవి మనకి ఏమన్నా అవసరమా? అవసరం. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మన దేవుడు జీవము గల దేవుడు అంటానికి రుజువులు ఉన్నాయి. కాబట్టి మనం ఆయనతో మనం కలిసి జీవించాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఒక్కడే, దేవునికి నరుడుకును మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసును నరుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన గురించి తిమోతి పత్రిక 1:17 ఆయన సకల యుగములలో రాజు. ఆయన ఎప్పుడు రాజు? అయినా
ఎన్ని యుగాలు ఉన్నాయని ప్రజలు చెప్పుకుంటారు, అన్ని యుగాల్లో ఈయనే రాజు. హల్లెలూయా. కాబట్టి మనం ఎలా బ్రతకాలంటే సంపూర్ణ భక్తి కలిగి ఈ లోకంలో జీవించాలి. ఎలా జీవించాలండి? సంపూర్ణ భక్తి అంటే ఏమనుకుంటున్నారు మీరు? సంపూర్ణ భక్తి అంటే ఇంగ్లీష్ బైబిల్ రాసింది ఫియర్ ఆఫ్ గాడ్, దేవుడి ఎడల భయం కలిగి నడుచుకోవాలి. నువ్వెక్కడన్నా ఉద్యోగం చేయి, ఏ పనన్నా చేయి, అక్కడ ఎలా బ్రతకాలంటే ఎలా బ్రతకాలి? దేవుని భయం కలిగి బ్రతకాలి. ఆ చెట్టు కింద రాని కొబ్బరికాయ కూడా ఇంటికి రాకూడదు. నువ్వు పనిచేసే కాడ నువ్వు దొంగతనంగా ఏది తెచ్చుకోవద్దు. అక్కడ వదిలేసి చూసినా సరే వదిలేవచ్చు. ఇక్కడ మా అల్లు డాక్టర్ గారి ఇంటికాడి ఈ గోడలు కట్టుకోకముందు వాళ్ళ చెట్లు ఉండే ఇక్కడ ఇంటికి పడే కాయ మేము ఏరి మళ్ళీ అవతలకి వేసేసాం. కారణం ఏంటంటే అవి మనవి కాదు, దేవుడు. కాబట్టి ప్రియులారా, మనం ఒక నమ్మకమైన దేవుని బిడ్డలుగా ఉండాలి. నువ్వెక్కడున్నా దేవుడు చూస్తున్నాడనే స్పృహ కలిగి ఉండాలి. సంపూర్ణ భక్తి కలిగి ఉండటం అంటే దేవుడి పట్ల భయం కలిగి నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి? దేవుడి పట్ల భయం. మరి ఆ భయం నీకుందా? దేవుడు అడుగుతున్నాడు. దేవుడు భయంతో మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడే మాట, నువ్వు వెళుతున్న ప్రదేశానికి దేవుడు భయంతో నడుస్తున్నావా? నువ్వు మాట్లాడే మాట, నీ హృదయ ఉద్దేశాలు కూడా దేవుడు చూస్తాడు. మనం ఎలా ఉండాలంటే దేవుని పట్ల భయం కలిగి నడుచుకోవాలి. ప్రతిదీ దేవుడు వింటున్నాడు, నన్ను పక్కనే ఉండి అబ్జర్వ్ చేస్తున్నాడని నడుచుకోవాలి. ఇమ్మానుయేల్ అనే పేరుంది మన దగ్గర. ఏ పేరుందమ్మా? ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడు, ప్రక్కనే ఉంటాడు ఆయన. నీ చేష్ట నచ్చపోతే నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడు ఆయన. నీవు దేవుడు భయం కలిగి ప్రవర్తన బాగుంటే దేవుడు నిన్ను ఆశీర్వదించుకుంటూ వెళుతూ ఉంటాడు. దేవుడు స్తోత్రం. కాబట్టి దేవుని భయం కలిగి నడుచుకోవాలండి. తర్వాత 1 తిమోతి 2:1 మాన్యత కలిగిన, మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి బ్రతకాలని ఉంది. మాన్యత అనే మాటకి ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే సీరియస్ బిహేవియర్ అని. ఈ భక్తి సీరియస్నెస్ గా ఉండాలి. సీరియస్ గా తీసుకోకుండా ఏదో భక్తి చేస్తున్నాం, గుడికి వెళ్ళా వచ్చాం, ఏదో పాటలు పాడారు విన్నా, నువ్వు పాడవు. నీవు పాట రాదు, ప్రార్థన రాదు. ఎంతకాలం 80 ఏళ్ళు వచ్చిన గుడికి కొంతమంది పాట రాదు, ప్రార్థన. ఎందుకు నీ భక్తి? ఇంటికాడ ప్రార్థన చేయు, ఇక్కడ ప్రార్థన చేయు, చదువున్న బైబిల్ చదువు, మోకరించి ప్రార్థన చేయు, దేవుడు కొరకు పవిత్రమైన జీవితం. ఏంటి దాంట్లో నీ భక్తి సీరియస్నెస్ లేదు. మాన్యత కలిగి నడుచుకోవడం అంటే నీ భక్తికి ఒక సీరియస్నెస్ ఉండాలి, ఒక తీవ్రత ఉండాలి, ఒక ఆసక్తి ఉండాలి, అత్యాసక్తి ఉండాలి. ఆ దేవుడి పట్ల నీకు ఒక మంచి అవగాహన కలిగి ఆ భక్తి తీవ్రతలో నడవాలి. ఏదో నులివెచ్చని స్థితిగా నడిచేది. వెళ్తున్నావా వస్తున్నావా అంట. ఇంతకాలం వచ్చాను, మారు మనసు పొందావా, బాప్తిసం పొందావా, ప్రభు బలలో పాల్గొంటున్నావా, దేవునికి సువార్త పనులు ఏకమిస్తున్నావా, దేవుని కొరకు నీ జీవితం మంచి సాక్షిగా ఉందా, నువ్వు చేయకూడని పనులు మానేసావా, ఏది చేయాలో దేవుడి కొరకు అవి చేస్తున్నావా? అది కదా దేవుడికి కావాల్సింది. నీ భక్తిలో సీరియస్నెస్ ఉండాలి. దేవుడు ఇంకే ఉండాలంటే 4వ విషయం ఏంటంటే 1 తిమోతి 1:16 నిత్య జీవము నిమిత్తము తననంటే యేసును విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండాలి అన్నట్టుగా మాట్లాడుతున్నాను. నిత్య జీవం అనే పరలోకం వెళ్ళాలంటే యేసును విశ్వసించబో వారికి నేను మాదిరిగా ఉన్నట్టు మీరు కూడా ఉండాలి. నిత్య జీవం అంటే మోక్షం. అంత తేలిగ్గా వెళ్ళాం. ఎలా ఉండాలి మనం? యేసునందు విశ్వాసం ఉంచే వాళ్ళకి ఎలా బ్రతకాలి, ఆ బ్రతుకు నేను చూపించే అంటున్నాడు పౌలు. నేను దానికి మాదిరిగా బ్రతికి మోడల్గా ఉన్నా. మీరు కూడా అలా మోడల్గా బ్రతకాలి, నన్ను అనుసరించి బ్రతకని నేను పోటీ. కాబట్టి మనం ఎలా ఉండాలంటే ఒక మాదిరి నడక ఉండాలి. ఒక మాదిరి కనుక ఎలా ఉండాలని క్రైస్తవులు అంటే అన్నట్టుగా ఒక మాదిరి నడకను మన తర్వాత వచ్చే తరానికి వదిలిపెట్టాలి. నిన్ను చూసే కదా నీ బిడ్డలు నేర్చుకుంటారు. నీ బిడ్డలు నిరంతరం ఎవరిని చూస్తారనుకున్నారు? ఒక కుమార్తె తల్లి వెనకాల తిరుగుతుంటది, తల్లినే ఫాలో అవుతుంటది. ఒక కుర్రాడు తన తండ్రిని ఫాలో అవుతుంటాడు. తల్లి ఎట్టిదో కూతురు అటువంటిది అవుతుంది. తండ్రి అలాంటి వాడో కొడుకు కూడా అలాంటి వాడు అవుతాడు. ఈ 2 మాటలు బైబిల్ దేవుడు. నీ బిడ్డలు నిన్ను ఫాలో అవుతారు.
నువ్వు ఎలా నడుస్తున్నావో పరిశీలన చేస్తారు 24 గంటలు. నువ్వు అబద్ధాలు పుండాకోరు మాటలు మాట్లాడుతుంటే నీ బిడ్డలు ఇలాంటిదే మా అమ్మ, ఇలాంటి వాడే మా నాన్న అనుకుంటారు. వాళ్ళు మరి నీ దగ్గర ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి నువ్వు ఒక మాదిరి ఇవ్వాలి. నీ ప్రార్థనలో మాదిరి చూడాలి. నీ బైబిల్ చదవటంలో రే మీరు గుడికి వెళ్ళండిరా అని అంటావు, నువ్వు గుడికి రావు. వాళ్ళకి ఏం మాదిరి ఇచ్చినట్టు? నువ్వు చెప్పడమే కానీ ఏమి చేయవు. కాబట్టి ఎలా ఉండాలంటే మనం కేవలం చెప్పేవాళ్ళం కాకుండా మాదిరి చూపించే బిడ్డలుగా మన దేవునికి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా చూద్దాం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదివితే అక్కడ ఉంటది, మనం విజ్ఞాపనలు చేయాలి, ప్రార్థనలు చేయాలి, యాచనలు చేయాలి, కృతజ్ఞతాస్తుతులు కూడా మనం దేవునికి చెల్లించాలి. జీవము గల దేవుని సంఘంలో ఉన్న మనం ఇది నేర్చుకోవాలి. ఇది నేర్చుకోవాలండి. మనం విజ్ఞాపనలు చేయాలి. అబ్రహాము దేవునికి విజ్ఞాపన చేశారు, అయ్యా ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు అనేటువంటి మా అన్న కొడుకున్నాడు, అక్కడ అందరూ పాపాత్ములే, నీ తీర్పులు వస్తాయని చెబుతున్నావు, వాడిని వాడి కుటుంబాన్ని కూడా నువ్వు రక్షించవాలని దేవుడు ప్రార్థన చేశాడు. దేవుడితో బేరాడాడు. అక్కడ పట్టణానికి దేవుడు నాశనం విధిస్తున్నాడని తెలిసి అక్కడ ఒక 50 మంది నీతిమంతులు ఉంటే పాపాత్ములతో కలిసి వాళ్ళు చచ్చిపోవాలి అంటూ దేవుడి దగ్గర ఆ బేరాలు అడిగాడు. 10 మంది విశ్వాసులుంటే 10 మంది నీతిమంతులుంటే పాపాత్ములతో ఎందుకు చచ్చిపోవాలి నాయనా అని అడుగుతున్నాం. 10 మంది ఆ సొదొమ పట్టణంలో 10 మంది నీతిమంతులుంటే వాళ్ళని నేను నాశనం చేయను అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే దేవునికి మన బంధువుల పట్ల, మన దేశస్తుల పట్ల, మన ప్రాంతీయుల పట్ల, మన ఇరుగురు పట్ల, మన స్నేహితుల పట్ల, రక్త సంబంధుల పట్ల మనం విజ్ఞాపనలు చేయాలి. దేవునికి ప్రార్థనలు చేయాలి. యాచించినట్టుగా దేవుడిని అడుక్కోవాలి. మనం దేవుడి దగ్గర అడుక్కున్నవాడు లోకంలో ఎవడి వైపు చేయించాడు. దేవుడి స్తోత్రం. యాచించాలి. తర్వాత దేవునికి థ్యాంక్స్ గివింగ్ చెప్పాలి, కృతజ్ఞతాస్తుతులు మనం చెప్పాలి. దేవుడు చేసిన ప్రతి మేలుకి ఏం చెప్పాలి? మనం దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏం చేయాలమ్మా? దేవుడికి మనం చెప్పాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని. జీవము గల దేవుని సంఘం ఉంటున్న మనం ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. తర్వాత 1 తిమోతి 2:8 ఏముందంటే, పురుషుడు కోపమును సంశయమును లేని వారుగా బ్రతకాలి. ఏమంటే ఎలా ఉండాలి పురుషులు? అమ్మా ఎలా ఉండాలి పురుషులు? మీరు చెప్తున్నారా? పురుషులు చెప్పాలి. ఏమన్నాడు వాళ్ళు? సాధారణ ఉండేది పురుషుల కోపమే కదా. ఆ కోపం సాయంత్రం సూర్యుడు మరుగైపోయే లోపల నీ కోపతాపాల విడుదల పెట్టి నీ భార్యతో సమాధానం. బిడ్డల మీద కోపపడాల్సి వస్తుంది, భార్య మీద కోపపడాల్సి వస్తుంది. కానీ ఆ కోపం అలాగే నిలిచి ఉండకూడదు. అలాగే భార్యను కూడా మీరు ఒకవేళ అలాంటి కోపపడాల్సిన పరిస్థితి ఉంటే వెంటనే సమాధాన పడేటువంటి విధానం నేర్చుకోండి, క్షమించే విధానం నేర్చుకోండి. అది మళ్ళీ దేవుడు తీర్పులోకి వెళ్ళేదాకా ఉంచుకోవద్దు. దేవుడు స్తోత్రం. కాబట్టి పురుషులు కోపమును సంశయమును, కోపం మానాలి, అనుమానాలు మానాలి. నువ్వు ఆ భార్యను అనుమానిస్తే నీకు నిద్రట్టు. అనుమానం, సంశయాలు ఉండకూడదు, అనుమానాలు ఉండకూడదు. దేవుని శక్తి మీద అనుమానం ఉండకూడదు, దేవుని మీద అనుమానం ఉండకూడదు. ఈ అనుమానాలతో సంశయాలతో మనం ఏం చేయలేము. దేవుడి స్తోత్రం. సంశయములు లేని వారిగా మనం బ్రతకాలని 2వ అధ్యాయం 1 తిమోతి 2:8. కొలస్సీ 3:15 ఏమిటంటే, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండని. ఏమంటారంటే జీవము గల దేవుడి సంఘంలో నీలో ఏమంటారు? క్రీస్తు అనుగ్రహించు సమాధానం. చెప్పండి ఈ మాట అందరూ కూడా. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండని. మీ ఇంటిలో దైవ సమాధానం ఏలుబడి చేయాలి. అది కూడా ఏ సమాధానం? క్రీస్తు అనుగ్రహించు సమాధానం. క్రీస్తులో నుంచి వచ్చిన సమాధానం, పీస్ఫుల్ వాతావరణం నీ ఇంటిలో ఉండాలి. భార్యగా నువ్వు మాట్లాడే మాట తీవ్రవాది మాట్లాడినట్టు మాట్లాడకూడదు. భర్తగా నువ్వు మాట్లాడే మాట క్రోధంతో మాట్లాడినట్టు మాట్లాడకూడదు. అది బిడ్డల పట్ల కానీ భార్య పట్ల కానీ, లేదా భార్య భర్త పట్ల కానీ బిడ్డల పట్ల కానీ కోపం పుట్టించేటట్టుగా మాట్లాడద్దు. ఎందుకంటే
మీ హృదయాల్లో క్రీస్తు గనక లేదా పరిశుద్ధాత్మ దేవుడు గనక ఉన్నట్లయితే ఆయన ప్రజెన్స్ ఉంటే నీవు ఎలా ఉన్నటువంటి ఎల్లవేళలా జ్ఞానయుక్తంగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తావు, సరి చేయడానికి ప్రయత్నం చేస్తావు, నీ కుటుంబం హ్యాపీ లైఫ్గా ఉండాలని, ఒక అనురాగంలో ఉండాలని ప్రయత్నం చేస్తావు. అంతేగాని అది లేకపోతే దేవుని యొక్క సన్నిధి లేకపోతే మన ఇల్లు ఎలా ఉంటుందంటే తెల్లారైతే పోలీస్ స్టేషన్గా ఉండాలి చూస్తాం. ఎలా ఉండాలి చూస్తాం? మనమే భర్త మీద నువ్వు కేసు అక్కడ ఉండాలి, భార్య మీద కేసు అక్కడ ఉండాలి. ఇవన్నీ గొడవలు ఎందుకు వస్తాయంటే క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయంలో ఏర్పడి అది మీ ఇరుగు పొరుగు వారి పట్ల కూడా సమాధానం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉండాలండి? క్రీస్తు అనుగ్రహించిన సమాధానం ఎవరిలో ఉండాలి? మీ హృదయాలలో ఏర్పడి చేయాలి. మీ అంత తీవ్రంగా నీ మీద దుర్భాషలాడినా నీ సమాధానాన్ని విడిచిపెట్టి నువ్వు ద్వేషంగా మళ్ళీ తెలియచేవాడు యెహోవా దేవుడే చూసుకుంటాడని నువ్వు మౌనంగా శాంతంగా ఉండాలి. నీలో ఈ దేవుడు అనుగ్రహించిన సమాధానం నువ్వు చచ్చేదాకా పోదు. నువ్వు దేవుడిలో ఉంటే ఈ సమాధానం నీలో ప్రభుత్వం చేయాలి. ఏం చేయాలి? క్రీస్తు అనుగ్రహించిన సమాధానం మీ హృదయంలో ఏలు చూడనీయుడి. ఏమంటే మీ హృదయంలో ఏంటిది? మగ ద్వేషాలు కోపాలు కాదు, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయాల్లో ఏలుబడి చేయాలి. మనం ఇప్పుడు శాంతంగా ఉండాలి. మన ఇల్లు చిన్న పరలోకలా ఉండాలని కోరుకోవాలి. నువ్వు ఇంట్లోకి వెళుతూనే ప్రభా ఈరోజు నా మీద తీవ్రతరంగా మాట్లాడిన ఉద్దేశంతో అత్తగారు ఉంది, ఆవిడ శాంతిపరచు, ఆవిడ హృదయం మీరు వెళ్ళి శాంతికరమైన వాతావరణం దయచేసి ప్రార్థించాలి. ఎవరి గురించి అయినా మనం ఇలా మనసులో ప్రార్థన చేసుకుంటే మన ప్రభు పరిశుద్ధాత్ముడిని నీ కోసం ఆ గృహాన్ని శాంతిగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే భర్తల విషయంలో, భార్యల విషయంలో మనం ప్రేరే చేయాలి. క్రీస్తు అనుగ్రహించే సమాధానం మన హృదయాల్లో నిలుచుంటాం. ఇంకా మనం గుర్తించాల్సింది ఏంటంటే జీవము గల దేవుని బిడ్డలుగా ఉన్న మనం ఒకవేళ దైవ సేవకులైన విశ్వాసులైన గుర్తించండి. ఈ లైవ్ లో కొంతమంది సేవకులు కూడా వింటారు. ఈ మాటలు గుర్తించాలి. అదేంటంటే మన దేవుడు శ్రీమంతుడైనటువంటి దేవుడు. 1 తిమోతి 1:8 అలాగే 6:15 ఏముందంటే ఆయన గురించి చూడండి. 6:15 చదువుతామా? శ్రీమంతుడును అద్వితీయుడు నాకు సర్వాధిపతి యుక్త కాలముందు యుక్తకాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరుస్తాడు. చూడండి, దేవుడు సరైన టైంలో నీకు కావలసిన ఇస్తాడు. అది సంతానం అయినా కానీ, ఆస్తి అయినా కానీ, ఇల్లు అయినా కానీ, ఏం కావాలని ఆయన ఇస్తాడు. ఈయన ఎలాంటాడట? ఇచ్చే విషయంలో శ్రీమంతుడు. చెప్పండి, మన దేవుడు ఎలాంటాడు? ఆయన మన ఇశ్రాయేలు దేవుడు అన్నారు. ఆయన మన తండ్రి అని పిలుస్తున్నాం. నిజంగా వాళ్ళ దగ్గర మనకి దగ్గర దేవుడు అని పిలిచారంటే ఈయన మానవుడు, ఆయన చాలా దూరం ఉన్నట్లెక్క. కానీ ఇశ్రాయేలీలు ఆయన దేవుడు అని పిలిచారు. కానీ మనం ఏమని పిలుస్తున్నాం? ఆయన తండ్రి అని పిలుస్తున్నాం. మనకు దగ్గరే. హల్లెలూయా. కాబట్టి మన తండ్రి ఏమై ఉన్నాడు? శ్రీమంతుడు. చెప్పండి, శ్రీమంతుడు. ఒక రాజుగారి బిల్డింగ్ ఉందంట, ప్యాలెస్ ఉందట. ఆ ప్యాలెస్ ఎదురుగుండానే ఒక పెద్ద పార్క్ ఉందట. వాడు ఉల్లాసంగా అప్పుడప్పుడు తిరగటానికి ఆ దరిదాపులు అంటే ఆ పార్కులో బయట కొంచెం వేరుశనక్కాయలు అమ్ముకునేవాళ్ళు, బఠానీలు అమ్ముకునేవాళ్ళు ఆ పక్కన తిరుగుతుంటే రాజుగారు, యువరాజు గారు చిన్నవాడు, ఒక 10 ఏళ్ళు లోపున కుర్రాడు, వాడికి బంగారు ఆభరణాలు, ఉంగరాలు మెడలో ఉన్నాయి, చిన్న 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 కిరీటం ఇలాంటివి పెట్టుకునే ఉంటారు అక్కడ. ఎందుకంటే పట్టు అక్కడ తిరుగుతుంటే ఏ సర్కిల్ అనుకున్నాడు, తిరిగి చేజాపి కొంచెం ఏ సర్కిల్ ఎట్టవా వాడు ఎవడా? అసలు రాజకుమారుడు. ఎవరండి ఇతనాడు? యువరాజు ఎవరు? రాజకుమారుడు. కానీ వీడికి ఆజ్ఞాపిస్తే ముట్టలు ఇక్కడికి వచ్చేస్తాయి. అతనికి ఎంత కావాలన్నీ దొరుకుతాయి. కానీ తన యొక్క స్థితి ఏంటో తెలియక ఏం చేస్తున్నాడు? అడుక్కుంటున్నాడు. అడుక్కోవాలా? మనం బెగ్గింగ్ చేయాలా? సేవకుడా లేదా విశ్వాసి మనం ఎవరిని అడుక్కోనక్కర్లేదు. నీ పరిస్థితి దురవస్థ గురించి చేతులు చాపే పని దేవుడు చేయడు. నువ్వు చేయాల్సిన భక్తి చేస్తే దేవుడు పంపిస్తాడు. నేను అతిశయించి చక్కగా మాట్లాడేది ఏంటంటే,
మా పిల్లోడు అక్కడ మందిరం కట్టాడు, పెద్దోడు తామరపల్లి. అదే మందిరాన్ని మరి ఎవరైనా కడితే పెద్ద డొనేషన్స్ బాక్స్ బయటెట్టి ఇక్కడ మందిరం కట్టబడుతుంది, కాన్ఫ్లేషన్ డీటెయిల్ కట్టాలని అక్కడ బాక్స్ కూడా పెట్టారు. ఒక చోట మేము చూసాం, ఒక ఊరు వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు రోడ్డు ప్రక్కన ఒక బాక్స్ పెట్టి మందిరం నిర్మాణం ఉంది, మీ డొనేషన్ తీయండి. మా పిల్లోడు అసలు బయట ఎవరిని అడగలేదు. 8 గజాల వెడల్పు 18 గజాల బారు మందిరం పెట్టాడు, చాలా పెద్దది. ఒక్కడ కూడా డొనేషన్స్ బయట అడగలేదు, ఆయన సంఘస్థులే తాను కలిసి చేసుకున్నారు. అయితే ఆ పని చూసి మా మా ఎదురుకున్న కమ్మారు వేరే ఊరు వెళ్ళిపోయారు, ఏదో పని మీద వచ్చి ఆ మందిరాన్ని బయట నుంచి చూసి వెళ్ళిపోయి మా అబ్బాయికి ఫోన్ చేశాడు. ఆయన ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తాడు. హైదరాబాద్. పాస్టర్ గారు, మీరు మందిరం కడుతున్నట్టు విన్నాను, చూశాను, నేను చిన్న కాలు పంపించవచ్చా మీకు అని అడిగారు. ఆయన దేవుడు పెట్టి నమ్ముకున్నాడు, పంపచ్చు. 50,000 ఆయన ఫోన్ పే చేసి దేవుడు ఇస్తాడు. మనం అడగక్కర్లా, దేవుడే కావలసినవి ఇస్తాడు. కాబట్టి మన దేవుడు శ్రీమంతుడా లేకపోతే బీదవాడా? చెప్పండి, చెప్పండి, గట్టిగా చెప్పండి. శ్రీమంతుడు. నువ్వు శ్రీమంతుడా 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 నా తండ్రి అంటే అసలు దరిద్రం అంతా నీలోకి బయటికి. పరిశుద్ధుడా 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 అని పదే పదే దేవుడిని ఆరాధన చేస్తుంటే నీలో ఉన్న మురికి అపవిత్రత అంతా సైతాన్ సమూహాలు బయటికి వెళ్ళిపోతాయి. నా తండ్రి నువ్వు పరిశుద్ధుడు, శ్రీమంతుడు, ఈ 3 మాటలు మన ఆరాధనలో ఉంటుంది. నా తండ్రి నువ్వు పరిశుద్ధుడు అనే కొద్ది నువ్వు పరిశుద్ధపరచబడతావు, ఆయన పరిశుద్ధ నీరు. శ్రీమంతుడు అంటే ఆయన సంపదలు ఆస్తంత నీరు. సజీవుడు అంటే నా తండ్రి నువ్వు బ్రతికే ఉన్నావని నువ్వు గుర్తు చేసుకుంటావు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం ఇది గుర్తించాలి. మనం ఎవరిని చేయించబడుకోవద్దు. దైవ సేవకుడు నువ్వు ఎవరిని, నేను ఇబ్బందులు ఉన్నాను, ఒక బస్తా బియ్యం ఇవ్వండి కానీ, ఇవాళ తిండికి లేదని కానీ అడుక్కోకర్లా, దేవుడే ఇస్తాడు. దేవుడు ఏంటంటే మహిమ గల దేవుడి. మన దేవుడు మహిమ గల దేవుడు. మనం ప్రకటించేది మహిమ గల సువార్త. మొదట 8వ వచనం చదువు. అక్కడ అయినను శ్రీమంతులకు దేవుడు నాకు అప్పగించిన మహిమగల సువార్త. అమ్మ, మన దేవుడు మహిమలు చేసే దేవుడు. ఇది మహిమగల సువార్త. దేవుడు స్తోత్రం. ఇంత శక్తి గల దేవుడు, మహిమగల దేవుడు మనకుండగా మనం చేతులు చాపి ఎవరిని అడుక్కోవాల్సిన అవసరత లేదు. దేవుడికి స్తోత్రం. ఈ లైవ్ లో వాక్యం వింటున్నటువంటి దేవుడు బిడ్డలారా, మన దేవుడు మహిమగల దేవుడు. నువ్వు పట్టుకున్నది, చేతితో పట్టుకున్న దైవజనుడా, మహిమగల సువార్త. మహిమగల పరిచర్య పొందినందున ఆధైర్యపడను, కృప పొందినందున. మహిమగల పరిచర్య పొందినందున ఆధైర్యపడను, కృప పొందినందున. నీవు ఇచ్చే మార్పు నుండి నీ కోరికగా శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా. శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా. తర్వాత మనకి జీవగల దేవుడు సంఘంలో ఉన్నాం అనుకునే మనం క్రీస్తు నమ్మకం ముందు నమ్మిన తర్వాత నీ బ్రతుకులో, నీ విశ్వాసంలో తేడా ఉండాలి. గతంలో అవిశ్వాసంగా బ్రతుకుంటాం, కానీ ఇప్పుడు క్రీస్తులో ఎలా ఉండాలి? విశ్వాసిగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? గతంలో అవిశ్వాసిగా ఉన్నాం, కానీ విశ్వాసి ఇప్పుడు విశ్వాసమై ఆ గతంలో ఉన్నట్టుగా మనం ఉండకూడదు. నువ్వు ప్రభు వల్ల లేదా ప్రభు భోజనం తీసుకుంటున్నావు కదా, గతంలో లాగా మనం ఇప్పుడు జీవించడానికి వీలు లేదు. తర్వాత 1 తిమోతి 4:7 వచనంలో
జీవగల దేవుని సంఘంలో మనం ఎలా ఉండాలి అక్కడ మాట్లాడించాం. అపవిత్రమైన ముసలపు ముచ్చటలను విసర్జించండి. రమణమ్మ గారు, ఏం విసర్జించాలంటే మనం ఇంట్లో ఉన్న చెత్త తీసుకెళ్ళి ఎక్కడ వేస్తాం? చెత్త కుండీలు వేస్తాం. అపవిత్రమైనటువంటి మాటలకి నీ దగ్గర ఉండటానికి వీల్లేదు. ఆ టైం ఎక్కడిది మనకి? ఆ టైం ఉంటే ప్రార్థన చేసుకో, దేవుడిని ధ్యానం చేయి, దేవుడి గురించి మంచి మాటలు చెప్పు, దేవుడికి సాక్షిగా ఉండు. అపవిత్రమైన మాటలు మాట్లాడే టైం మన దగ్గర ఉంచుకోండి. అపవిత్రమైన ఒట్టి మాటలను విసర్జించి, ముసలమ్మ ముచ్చటలను విసర్జించి, దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. నిన్నెవరో నేర్పల దగ్గరుండి ఇక్కడ వాక్యం చెబుతాం, వెళ్ళిపో, మా దాన్ని మీరు, మీ దాన్ని మీరు, మా దాన్ని మేము. దేవభక్తి విషయంలో నీకు దగ్గరుండి ట్రైనింగ్ దగ్గరుండి ఇవ్వలేము, కానీ దేవభక్తి విషయంలో నీకు నీవే సాధన. ఇన్ని గంటలు నేను ఇవాళ ప్రార్థన చేయాలి, ఇంత సమయం నేను వాక్యం చదవాలి, ఒక 4 hours వాక్యం చదవాలి, 4 hours ప్రేయర్ చేయాలి. ఒక తృష్ణ దాహం నీకు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోజుకి ఎన్ని గంటలు? ఎన్ని గంటలండి? 24 గంటలు అనుకోండి. 8 గంటలు ఎట్లా నిద్రపోతాం? అవునన్నా కాదన్నా? 8 గంటలు లోకంలో ఉద్యోగాలు చేసుకుంటాం, బయట తిరుగుతాం. 8 గంటలు దేవుని కొరకు ఇవ్వడం చాలా గొప్ప సంగతి. ట్రై చేద్దాం. కొన్నిసార్లు నేను అంటే ఆ తృష్ణ ఉంది, ఆ దాహం ఉంది, 8 గంటలు నేను దేవుడితో ఉండాలని. కానీ మనం ఆ తృష్ణ ఉంటే ట్రై చేస్తాం, సమయం పోనివ్వకుండా, ముసలం ముచ్చట్లు లేకుండా, వ్యర్థమైన వాటి మీద ఆ టైం వెచ్చించకుండా దేవుడి సన్నిధి కొరకు మనం తాపత్రయపడాలి. హల్లెలూయా. 8 గంటల లోపల నీ పనులు చేసుకో, ఉద్యోగాలు చేసుకో, ఏ పనులు చేసుకో. 8 గంటలు ఎట్లా నిద్రపోతాం? మిగతా గంటలు నువ్వేం చేసుకోవాలి? దేవునితో గడపడానికి నువ్వు ట్రై చేయాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ముసలమ్మ ముచ్చట్లను విషయం 4:12 ఒక మాట ఉంది. మొదటి తిమోతి 4:12, నువ్వు విశ్వాసులకు మాదిరిగా ఉండము. ఎలా ఉండాలట? విశ్వాసం. ఎవరు? ఒక విశ్వాస అయితే తోటి విశ్వాసుల మాదిరిగా ఉండాలి. సేవకుడైతే తోటి సేవకులకు, విశ్వాసులకు కూడా మాదిరిగా ఉండాలని చెప్పబడుతున్నాడు. తర్వాత 15వ వచనం చూడమ్మా. 4:15లో నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడ నిమిత్తము నేను చెప్పే వాటిని మనస్కరించు, వీటి అందే సాధకం చెయ్యి. నిన్ను గుర్చి, నీ బోధన గుర్చి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా నీవిలాగు చేసి. ఇక్కడ ఏమిటంటే సేవకుడు అభివృద్ధి లేదా విశ్వాస అభివృద్ధి మెటీరియల్, భౌతిక సంబంధమైన వాటి మీద నీ అభివృద్ధి ఉంటే అది గొప్ప సంగతి కాదు. నీవు ప్రేమలో అభివృద్ధి పొందుతున్నావు, ఇతరులకు సహాయం చేసే విషయంలో. నీ విశ్వాసంలో అభివృద్ధి పొందావా? నీతి కార్యాల విషయంలో అభివృద్ధి పొందావా? ఇది ఉండాలి అభివృద్ధి అంటే. ఏముండాలి? నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడాలి. నీ అభివృద్ధి ఏంటంటే నీకు నీవు అభివృద్ధి పొందడం కాదు, నీవు పొందే అభివృద్ధి, నీలో ఉన్న ప్రార్థన జీవితం అభివృద్ధి చేసుకోవాలి ఇతరులకు మాదిరిగా. నీవు వాక్యం చేయాలలో 8 గంటల వాక్యం చదివి మాదిరిగా ఉండాలి. నువ్వు చేసే సత్క్రియలు ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. నువ్వు చేసే ప్రతి ఒక్కటి కూడా ఆ ఇతరులకు ఎలా ఉండాలట? మాదిరిగా ఉండాలట. దేవుడికి స్తోత్రం. నీ అభివృద్ధి అంటే ఆత్మీయ విషయాల్లో అభివృద్ధి పొంది ఉండాలి. భౌతిక విషయాల్లో వ్యాధులు కట్టేవాడి అది కలిగినది, ఇది గొప్ప సంగతి కాదు, అది అందరికీ ఉండదు. లోకంలో ఉన్నవాడు కూడా అంతకంటే ఎక్కువ. అది కాదు దేవుడు ప్రశంసించేది. ఒక పాస్టర్కి ఎంత ఉంది, ఆ అన్ని ఎన్ని ఆస్తులు ఉన్నాయనే దాని మీద దేవుడు గొప్పతనం అని కాదు అక్కడ అర్థం. అన్యులు కూడా చాలా ఉంటాయి. అది కాదు నీ అభివృద్ధి. ఏది నీ అభివృద్ధి అంటే ప్రేమలో అభివృద్ధి పొంది, సత్కార్యాల విషయంలో అభివృద్ధి పొంది, నీ విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకో, నీ పరిశుద్ధ జీవితాన్ని అభివృద్ధి పరచుకో, దేవునిలో నీ నడతను అభివృద్ధి చేసుకో. అది అభివృద్ధి పొందాలి. కానీ నువ్వు కృతజ్ఞతలు చెల్లించే విషయంలో అభివృద్ధి పొందాలి.
అంతేగాని భౌతికమైన సంగతుల విషయంలో అభివృద్ధి అయితే అది దేవుడి దృష్టిలో అభివృద్ధే కాదు. అది తర్వాత 11వ విషయం చూద్దాం. అదేంటంటే ఉపదేశ సారం గురించి చెప్తున్నాడు. 1 తిమోతి 1వ అధ్యాయం 5వ వచనంలో ఇప్పుడు చెప్పినటువంటి ఉపదేశాలకు ఒక సారం చెప్తున్నాడు ఆయన. చదవండి. ఉపదేశ సారం ఇప్పుడు వరకు చెప్పిన వాక్యం యొక్క ఉపదేశ సారం ఏమనగా నీవు పవిత్ర హృదయం కలిగి ఉండు. పవిత్ర హృదయం నీ హృదయంలో అపవిత్రత ఉండకూడదు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగిన దాన్ని గ్రహింపగలవాడేవాడు. నీ హృదయంలో అపవిత్రత చోటు చేసుకోకూడదు. అపవిత్రతలను తీసేయాలి. ఆ కల్మషాలు లేకుండా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. సేవకుడు విశ్వాసి మీరు ఎలా కలిగి ఉండాలంటే నీ మనస్సాక్షి నీ మీద నేరము మోపే పరిస్థితిలో ఉండకూడదు. ఎక్కడైనా నేరం మోపింది అని అంటే నువ్వు దోషిగా ఉన్నట్లే. దేవుడు ప్రతినిధి నీలో ప్రతినిధిగా ఉన్నాడు. మనస్సాక్షిగా పనిచేస్తున్నాడు. ఆ మనస్సాక్షి నువ్వు తప్పు చేస్తున్నావు అని అనిపించింది నువ్వు తప్పుడు స్థితిలో ఉన్నట్లే. ఆ మనస్సాక్షికి నేరము మోపని స్థితిలో మనం జీవించాలి. నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమతో మనం బ్రతకాలి. మనం ఏది చేసినా కపటముతో చేయకూడదు. ఎలా చేయకూడదు? కొంతమంది చేసేటువంటి ఏం చేస్తుంటారంటే ఈత గింత తెచ్చి తాటికింత అంత లాగడానికి ప్రయత్నం చేస్తారు. ఎంతమ్మా ఏంటిదమ్మా? ఈత గింజ పెద్ద తాటికింత పెద్ద. ఇప్పుడు మీకు తిరిగి తాటికింత ఎంత ఉంటుంది, ఈత గింజ ఇంత ఏముండేది? అది కాదు. మనం చేసేది ఏది కపటంతో చేయకూడదు, దుర్బుద్ధితో చేయకూడదు, ఇంత చేసి అంత ఆశించినట్టుగా చేయకూడదు. మన హృదయాలు దేవుడు చూస్తాడు. నీ మనస్సాక్షిని దేవుడు తడిపి చూస్తాడు. నీలో ఏముందో దేవుడు చూస్తాడు. నువ్వు చేసే షోయింగ్ గా ఉండక్కర్లేదు. దేవుడు స్తోత్రం. మరలా చదవడం ఆ వాక్యం. ఉపదేశ సారం మీదనగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలిగే ప్రేమ నీలో ఉద్భవించాలి. జీవగల దేవుని సంఘంలో ఉంటాను నీకు ఇవన్నీ అవసరం. తర్వాత 18వ వచనం చాలా ప్రాముఖ్యమైన వచనం. దీంట్లో 18వ వచనం, నా కుమారుడు అయిన తిమోతి నువ్వు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ఈ మంచి పోరాడవలని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ మధ్యలో పోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమనైను అలెగ్జాండర్లు ఉన్నారు. వీరు దూషింపకుండా వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తమైన మాట ఎక్కడ ఉంది? 6:18 కదా. వారు వాస్తవమైన జీవము ఎన్నో వచనం? 18. మరి చదవలేదు నువ్వు? 18 వచ్చి ఇప్పుడు చదువు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము. వాస్తవమైన జీవం వేరు, అవాస్తవమైన జీవం వేరు. ఏమండి? వాస్తవమైన జీవితం అంటే యుగయుగాలు ఉండే జీవితం, పరలోక రాజ్యం, నిత్య జీవాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అది వాస్తవమైన జీవితం. అవాస్తవమైన జీవితం ఏంటంటే ఇక్కడ భూలోకను బ్రతుకున్నవే యాత్రికులు పరదేశం. ఇక్కడ కొత్తగానే ఉంటాం. 10 ఏళ్ళు ఉంటాము, 15 ఏళ్ళు ఉంటాము, 50 ఏళ్ళు ఉంటాము, 30 ఏళ్ళు ఉంటాము, 40 ఏళ్ళు ఉంటాము, 80 ఉంటాము, 100 ఉంటాము, తెలియదు. ఇక అంతే కదా కటాఫ్. ఇది అవాస్తవంగా యాత్రికులుగా పరదేశంకి ఇది మంద కాదన్నట్టు పోతుంది. ఇది సరైనది కాదు. అసలైతే మనం సంపాదించుకోవాల్సింది ఏంటి? మీరు వాస్తవమైన జీవమును సంపాదించుకోని నిమిత్తము రాబోయే కాలం అంటే మోక్షరాజ్యం పొందే విషయంలో, ఆ దానిలో ప్రవేశించే విషయంలో ఇక్కడ ఉండగానే మంచి పునాది తమ కొరకు వేసుకోవచ్చు. ఎలా ఉండాలమ్మా? అక్కడ బాగుండాలంటే ఇక్కడ ఏం చేయాలంటే మనం మేలు చేయువారును, సత్క్రియలను ధర్మ గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో కూడా ఇతరులకు పాలించు వారినై ఉండవాలని వారికి ఆజ్ఞాపించింది. దేవుడికి స్తోత్రం. వారు వాస్తవమైన జీవం సంపాదించుకోవాలంటే రాబో కాలానికి మంచి పునాది ఎప్పుడు వేసుకోవాలి? కొంతమంది వృద్ధాప్యంలో సుఖంగా ఉండాలంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే నెలకు 1500 వెనకాల వేసుకుంటూ
ఏదో చేస్తుంటారు దాని గురించి. తర్వాత పెద్ద మొత్తంలో చివరిలో వస్తాయి. వాళ్ళు అనుభవిస్తారు లేదు తెలియదు, కానీ మొత్తం మీద వాళ్ళు దాచుకుంటారు. చీమల గురించి కూడా, చీమలు ఏం చేస్తాయట ఈ తెలుసా? 18 గంటలు పనిచేస్తాయట. ఏం చేస్తాయట? 18 గంటలు పనిచేస్తాయి. రాబోయే కాలం వర్షాకాలం, అప్పుడు మనం బయటికి తిరిగితే ఒక వాంఛిని మన నడుమే పడితే నడుము 2 ముక్కలైపోద్ది. కాబట్టి ఈ వేసవకాలం శీతాకాలంలోనే మనం ఏదైనా సంపాదించుకోవాలని చెప్తే గోధుమలు, బియ్యం, పంచదార అన్నీ తెచ్చుకుని మనం నెరవల్లో పెంచాలు పెట్టుకుందాం అని తీసుకొచ్చి అన్నీ తమ గుహల్లో దాచుకుంటాం కదా. రాబోయే కాలానికి ఏం చేస్తాయి? స్టాక్ చేసుకోండి. కాబట్టి మనం ఏం చేయాలమ్మా? మనం ఉండాల్సింది నిత్య జీవం, పరలోకం. ఆ పరలోకం కొరకు మనం ఏం చేయాలంటే వాస్తవమైన జీవం అదే, దాన్ని సంపాదించుకునే నిమిత్తం రాబోయే ఆ కాలానికి మంచి పునాది కొడుగా వేసుకొచ్చు. మనం మేలు చేయువారము గాను, సత్క్రియలనే ధర్మ గలవారు గాను, ఔదార్యంతో ఇతరులకు ఇచ్చేవారు గాను, తమ ధర్మలో ఇతరులు పాలించేవారునై ఉండవాలని అడిగారు. వాడికి ఇస్తే నాకేం వస్తా అనుకుంటారు. అది తప్పు ఆలోచన. ఇచ్చేవారినే దేవుడు దీవిస్తాడు. పేదలకు సహాయం చేయాలి. సహృదయత కలిగి ఇతరులకు సహాయం చేస్తే దేవుడు నువ్వు సత్క్రియలను ధర్మ కలిగి ఉంటావు. ఒకడు ఉంటాడు, ఒక ధనవంతుడు పేదరాజుల కథలో లోకస్వార్థ 16:19 చూడండి. ఒక ధనవంతుడు ఉన్నాడు. అతడు కూడా ప్రభు చెప్పాడు ఆ కథలో, వాస్తవమైన కథ. ఆ ధనవంతుడు ఉన్నాడు కానీ అన్నీ తన కోసమే, తాను వేసుకునే బట్ట, తను తినే తిండి, తన వైహిక సుఖాలు, వీటి గురించి ఆలోచిస్తున్నాడు కానీ ఇంకెవరికి సహాయం చేయాలన్న ఆలోచన ఏదైనా ఒక్కరోజైనా తనే విస్త్రాకు పడేస్తే దాంట్లో ఎంగిలి మెతుకులు తినాడు కానీ బయట ఉన్నవాడు ఏనాడు అతను ఫ్రెష్ అయిన అన్నం మంచి కూరతో వాడికి భోజనం పెట్టనే. ఈయన చనిపోయాడు, ఆయన చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు ధనవంతుడు? పాతాళంలో అగ్ని గంధకాలతో కూడినటువంటి గుండంలో యాతన పడుతూ ఎవరైనా ఒక చుక్క నీళ్లు పోస్తారని బాధపడుతుంది. అది కూడా లాజరు చనిపోయి పరలోకం ఉన్నాడు ఆ పరదేశంలో. ఆయన అన్నాడు, తన వేరుతో ఒక చిటికి నీళ్ళతో ఒక చుక్క నీళ్లు నాకు పోయింది అని పోయించమని అబ్రహాం అనే విశ్వాసం తండ్రి అతను అభ్యర్థిస్తుంది. కాబట్టి అతని గమ్యం వేరేది, ఇతని గమ్యం వేరే. కాబట్టి ఈ లోకంలో మనం ఏం చేయాలంటే వాస్తవమైన జీవం కొరకు మనం ప్రయత్నపడతాం. వాస్తవమైన జీవం సంపాదించుకోవడానికి మనం ఏం చేయాలి? రాబో కాలంలో మనం ఏం చేయాలి? మంచి పునాది, ఫౌండేషన్ మనం ఆత్మీయ చేసుకోవాలి. అది ఏంటండి? మేలు చేయవారు. మనం ఎవరికి కీడు చేయవాలి. మన జీవితాల ద్వారా ఎవరికి కీడు జరగదు. మేలు చేయవారు. మన ధనం ఏమై ఉండాలి? సత్క్రియలనే ధనం. ఏంటంటే నువ్వు చేసే మంచి క్రియలే సత్క్రియలు. సత్క్రియలను ధనము గలవారు. ఔదార్యము కలిగి, ఔదార్యం అంటే ఉదార భావంతో ఇతరులకు సహాయం చేయడం. ఉదారంగా వాళ్ళు ఏమి ఆశించకుండా, వాళ్ళు తిరిగి ఇస్తారో లేదో అది మరి తిరిగి ఇచ్చేవాడైతే ఇస్తాయో లేకపోతే ఇవ్వక్కర్లేదు అనుకునే భావంతో ఉన్నాడు. ఔదార్యం ఏం ఆలోచిస్తుంటే పాపం వాడు బాధలో ఉన్నాడు, ఇప్పుడు మనం సహాయం చేయాల్సిందని ఆ భావంతో ఔదార్యంతో ఉండాలి. మనం దేవుడికి స్తోత్రం. దేవుడు మన కొరకు ఇచ్చిన దాన్ని మనకు మాత్రమే కాదండి, ఔదార్యంగా కొంతమందికి సహాయం చేయమని దేవుడు నిన్ను నన్ను ధనవంతులుగా చేశాడు. కాబట్టి మన ధనం మన కొరకు, మన బిడ్డల కొరకు అనుకోవద్దు. అవసరమైనప్పుడు అది ఔదార్యమైన పరిస్థితుల్లో మనం ఇతరుల కొరకు ఔదార్యము గల వారును తమ ధనములో ఇతరులకు పాలు ఇచ్చువారినై ఉండవాలని వారికి అనుకోవచ్చు. జీవము గల దేవుని సంఘంలో బ్రతుకుతున్న ఓ విశ్వాసం, నీవు ఇటువంటి లక్షణాలను కలిగి ఉండాలి. నీ దేవుడి జీవము గలవాడు, నీ దేవుడు సరైన దేవుడు, నీ దేవుడు శ్రీమంతుడు, పరిశుద్ధుడు, గొప్ప దేవుడే. అది కలిగి ఉన్న నువ్వు సంపూర్ణ భక్తి చేయాలంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. నీ భక్తి సీరియస్నెస్ కలిగి ఉన్నటువంటి భక్తి అయి ఉండాలి. సీరియస్ బిహేవియర్తో ఉండాలి. నిత్య జీవంలో జీవించే వాళ్ళకు మాదిరిగా నువ్వు జీవించాలి. మాదిరికరమైన బ్రతుకుండాలి. నువ్వు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయాలి. కోపము, సంశయము మానాలి. క్రీస్తు అనుగ్రహించే సమాధానం నీ హృదయంలో ఏర్పడి చేయాలి. మన దేవుడు గొప్పవాడని చెప్పే నువ్వు ఎవరిని అడుక్కోవద్దు, ఎవరికి చెయ్యి చాపొద్దు. దేవుడికి స్తోత్రం. గత జీవితానికి ఈ జీవితానికి మాదిరి ఉండాలి. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించాలి. విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. నీ అభివృద్ధి, ఆత్మీయ అభివృద్ధి
నీ సత్క్రియలు అందరికీ తేటగా కనపడాలి. ఉపదేశ సారం ఏంటంటే పవిత్ర హృదయం కలిగిండు, మంచి మనస్సాక్షి కలిగిండు, నిష్కపటమైన విశ్వాసం నుండి కలిగే ప్రేమను ప్రదర్శించు. నువ్వు వెళ్ళేది వాస్తవమైన జీవాన్ని కోరుకుంటావు. దాని గురించి నువ్వు మారుమనసు పొందావా, బాప్తిసం పొందావా? కుటుంబం చచ్చిపోతే నువ్వు నరకానికి వెళ్ళు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడు. నువ్వు ఎక్కడ సిద్ధపడుతున్నావు? ఎన్ని అవకాశాలు ఇచ్చాడు? ఎంతకాలం నువ్వు ఇలా చూస్తుంటావు? కాబట్టి మారు మనసు పొంది బాప్తిసం పొంది ప్రభు బలలో పాల్గొంటే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావు కదా. కాబట్టి నీ జీవితాన్ని సరిదిద్దుకో. మన దేవుడు జీవము గల దేవుడని గుర్తించి దేవుడి మాటలు నీ హృదయంలో దీవించుగా.